అభ్యంతరములు రాక తప్పవు. అభ్యంతరములు ఏ మనిషి వలన వచ్చునో ఆ మనుషునికి శ్రమ అన్నాడు యేసుప్రభు. ఆఖరి మాట, మందిరము ఆశీర్వదించే స్థలం. 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము నందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. దీవెనలు దొరికే స్థలం అండి సంఘము. ఆశీర్వాదం దొరికే స్థలం దేవుని సంఘం, దేవుని మందిరం. సహోదరులారా, ఈరోజు విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా నీస్ పాల్ కొరకును అతని స్నేహితుని కొరకును సిఏ పరీక్షలు రాస్తున్నారు. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. ఎగ్జామ్ అవుట్సోర్సింగ్ కొరకు బిషప్ యొక్క పెద్ద కుమార్తె మరి పరీక్షలకు ఆయా ఇంటర్వ్యూలకు సిద్ధపడతా ఉంది. దేవుడు ఆమె హృదయవాంఛలు తీర్చి అద్భుతమైన సహాయం చేయనట్లుగా ప్రార్థించండి. సహోదరులు, మీ వ్యక్తిగత జీవితాలలో, మీ కుటుంబ జీవితాలలో మరి ఏవైనా అవసరాలుంటే తెలియజేయండి, ప్రార్థిస్తాం. మా కుమార్తె వివాహము కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో మరి వివాహం చేయాలని ఆశ కలిగి ఉన్నాము. ఆమె హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించే ఒక మంచి వరుడు దొరుకున్నట్లుగా ప్రార్థించండి. ధారా రవి మరియమ్మ వారి యొక్క పెద్ద కుమార్తె ఈ నెల 29 మరి 28, 29 వివాహము ఆశ్చర్యకరంగా జరుగునట్లుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. మరి ఆసుపత్రి కాలనీ నుండి, సిఎస్ఐ కాలనీ నుండి వచ్చిన సహోదరుల కొరకు ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థించాలని మరి మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో, ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి యొక్క వృత్తులలోనూ అనుదిన ప్రయాణములోనూ మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. సిఎస్ఐ కాలనీలో బి శ్యాంప్రసాద్ గారు మీ వద్దకు చేర్చబడ్డారు. ఆయన భార్య, కుమారులు, కుమార్తె, వారి కుటుంబ సభ్యులను దీవించండి. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను అన్నారు. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందు తుడిచిపోయిననే మాటను బట్టి మీకు స్తోత్రం. వారికి ఇమ్మానుయేలుగా ఉండి నడిపించమని అడుగుతాం. అయ్యా, గత సంవత్సరాలన్నీ మీరు కాపాడారు ప్రభువా. ఈ నూతన సంవత్సరములో నూతన ఉత్సాహముతో నూతన స్థలాలలో, ప్రాంతాలలో, వ్యక్తుల మధ్య,
ఈ మండలంలో కూడా ఆయా స్థలాలలో యేసు ప్రభు కొరకు కొందరిని సంపాదించుటకు మీరు మాకు సహాయం చేయమని అడుగుతాం. మేమైతే నిస్సహాయకులు. ముఖ్యంగా ప్రభువా, ఈ పరిచర్య వృద్ధి కొరకు ప్రార్థించేవారు కావాలి, పాటలు పాడేవారు కావాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు కావాలి. యవనస్తులను మీరు లేవనెత్తండి ప్రభువా. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలు అధికముగా మీరు దీవించారు. ఈ సంవత్సరములో సంఘము రెండింతలుగా అభివృద్ధి పొందుటకు మీ కృపను దయచేయండి నైనా. సండే స్కూల్ బృందాన్ని దీవించండి, మేడము కుటుంబాన్ని దీవించండి, ఆమె భర్తను పిల్లలను దీవించండి. సండే స్కూల్ పిల్లలు దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మీరు దయచేయండి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద వదిన కుమారుడు కుమార్తెను బట్టి దీవించండి. ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే యేసు ప్రభువా, మరి శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. జగదీష్ జీవితములో ఉద్యోగ వివాహ విషయములో అద్భుతమైన సహాయమును పెడతాయి. అయా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయమును పెడతాయి. సాగిబండ బాబు తల్లిదండ్రులు తోబుట్టులు కూడా దీవించండి. రక్షించబడిన బిడ్డ ప్రతి కూడికకు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఆయన జీవితంలో ఉద్యోగ విషయములో, వివాహ విషయములో, నూతన ఇంటి నిర్మాణ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. తాతయ్య అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, చెల్లయ్య కుటుంబాన్ని తల్లిదండ్రులు దీవించండి. నరసింహ నూతనంగా ఇల్లు కట్టుకుంటున్నాడు, ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చండి. గొరక ఓబ్లేస్ ఆయన భార్య కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. కుమార్తె ప్రీ సీట్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు, అద్భుతమైన సహాయం దయచేయండి. కుమారుడు ఇంజనీరింగ్ పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నాడు, ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ఓబయ్య ఆయన భార్య పిల్లలు దీవించండి. అందరి కుమార్తెలే, మరి ఆ పిల్లల జీవితాలలో మీ అద్భుత కార్యాలు జరిగించండి. బత్తల దేవదానమైన భార్య, రంగా అయిన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వంశీ ఆయన తల్లిదండ్రులు తోబుట్టులు దీవించండి. ఆయన కొంత బలహీనతతో ఉన్నాడు, ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత, ముఖ్యంగా దేవుని సన్నిధికి నడుచుటకు సహాయమును మీరు దయచేయండి. ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి, శ్వేత ఇస్సాకులు బట్టి మీకు స్తోత్రములు. పిల్లల జీవితాలలో, వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. హ్యాపీ ఎలక్ట్రానిక్ హోమ్ ప్రారంభించారు, ఎక్కడ నష్టం వాటిల్లకుండా కాపాడండి. టీ షాపును కూడా మీరు దీవించండి. ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరియమ్మ భర్త సంతానం దీవించండి. ఇన్నైనా మీరు దీవించండి. టీ షాపును కూడా దీవించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయమును దయచేయండి. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహమైన భార్య పిల్లలు, తల్లిని, సోదరి మనులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రంగన్న అయిన భార్య పిల్లలు, ఆనందం, అలాగే
అబ్రహం గారు అయిన భార్య పిల్లలు, దావీదన్న రాజేష్ అయిన భార్య పిల్లలు కూడా దీవించి మీరు మేము పొందమని అడుగుతున్న మూగమ్మాయి కుటుంబానికి దీవించండి. దొరై స్వామి కృపమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వారు వేసిన పంటలను మీరు ఆశీర్వదించండి, ఎక్కడ నష్టం వాటిల్లకుండా కాపాడండి. 6 నెలలకు ఒకసారి డాక్టర్ కందు కట్టాలి, మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాళ్ళ కొరకై, అతని స్నేహితుని కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ఈ నెల 6 నుండి 19 వరకు CA పరీక్ష, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. పాలు యొక్క చేతులను మీరు తాకండి. నా వ్రేళ్లకు పోరాటం నేర్పువాడు ఆయనే అనే మాటను బట్టి మీకు స్తోత్రములు. స్పష్టముగా రాయటకు కూడా సహాయం చేయండి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. సహోదరి కుమారి, ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య, వారి కుమార్తెను దీవించండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, హృదయవాంఛలు తీర్చండి. డేవిడ్ యొక్క వృత్తిలో అధికారులు అనధికారుల మధ్య, ప్రతి సంచారములో, అలాగే ఉద్యోగ పరీక్ష రాయాలి, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ఆయన వృత్తిలో ఉన్నతమైన అనుభవాలు దయచేయండి. యేసు ప్రభువా సాధ్యమైతే ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుటకు కూడా సహాయం దయచేయండి. గంధం కృపాసుందరి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. రక్షించబడిన అమ్మాయి నైనా ఆమె జీవితములో ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని దయచేయండి. యేసు ప్రభువా కుటుంబములో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి నైనా, ఈ రుణములు వారు తీర్చడం కూడా సహాయమును మీరు దయచేయండి తండ్రి. ఈ నూతన సంవత్సరములో నూతన స్థలాలలో, ప్రదేశాలలో, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. నైనా పాపాత్ములని హెచ్చరించున్నట్లుగా, నమ్మిన వారిని ఆధ్యాత్మికంగా స్థిరపరచబడినట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననే మాటను బట్టి మీకు స్తోత్రం. లెక్క చేయని ప్రజల మధ్య ఉన్నాము, అవహేళన చేసే ప్రజల మధ్య ఉన్నాము, చాటించే ప్రజల మధ్య ఉన్నాము, మూర్ఖమైన వక్రజన మధ్య ఉన్నాము. అయ్యా, మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నామయ్యా. మీరిచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి. మీ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను బయలుపరచమని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, వాక్శక్తిని దయచేయండి. బహుధైర్యంగా ప్రకటించుటకు వాక్శక్తి అనుగ్రహించమని అడుగుతున్నాను. ప్రయాణాలలో మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడమని అడుగుతున్నాను. బైబిల్ చేత పట్టిన దినం మొదలుకొని నేటి వరకు మా కొరకు ప్రార్థిస్తూ, మమ్మలను ప్రోత్సహిస్తూ, మమ్మలను బలపరుస్తూ, మా క్షేమాభివృద్ధి కోరి మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి వారిని, ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని, సహకరిస్తున్న ప్రతి వారిని, సమయ అసమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం అన్నట్టుగా జీవించుటకు మీ కృపను దయచేయండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసు అయిన భార్య పిల్లలు, తల్లిని దీవించండి.
నూతన ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. తగిన కాలమందు చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. భర్తలనైనా వారి కుటుంబ సభ్యులను దీవించమని అడుగుతున్నాం. తారా రవి మరియమ్మ వారి యొక్క కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రములు. జెస్సీ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. ఈ నెల 28, 29 వరుణి యొక్క బంధుమిత్రులు, వధువు యొక్క బంధుమిత్రులు కార్డు ద్వారా, ఫోను ద్వారా వ్యక్తిగతంగా ఆహ్వానింపబడుతున్న ప్రతి వారిని మీరు నడిపించండి. వివాహం ఆశ్చర్యకరంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. ఇరువురికి ప్రతి అక్కరు కూడా మీరు తీర్చమని అడుగుతున్నాం. జూటు రేలియా ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి, స్వరూపక్క అలాగే పెద్ద కుమారుడు ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎత్తుకుంటే పిండాకుటను దీవించండి. ఇంకా 2 కుమారులు ఉన్నారు, వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. సంతానం లేని కుటుంబం సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి యొక్క హృదయ కోరికలు కూడా నెరవేర్చండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించమని అడుగుతున్నాను. ఈ ప్రదేశం అంతా అనేక ఆత్మలతో నింపబడుటకు మీ కృపను దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గంధం జయపాల్ ఆయన భార్య, పవన్ అయిన భార్య, పిల్లలు ప్రసన్న ఆమె భర్త, వారి సంతానాన్ని దీవించండి. పారస్ రావు సార్ అక్కను బట్టి వారి కుటుంబ సభ్యులు దీవించండి. కొడకొలేసన గారు ఆయన భార్య, కుమారులను మీరు దీవించండి. పోలీస్ విజయుడు అయిన భార్య, వారి కుమారుని దీవించండి. రాజయ్య 2వ అక్క పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రాముగళ్ళ తిమోతి, నాగప్ప, మరి మనోహర్, సువార్తమ్మ, అలాగే కరుణాకర్, అలాగే భూషణం, నైనా, రాజన్న, సురేష్ వారి కుటుంబ సభ్యులను దీవించండి. యవన పిల్లలు వారి ఉద్యోగ వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మనం దయచేయండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చెన్నయ్యసు, కరణమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. షారోను చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడుతుంది, మీ కృపను దయచేయండి. పాల్ జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. నూతన వాహనాలు తీసుకున్నారు, ఆ వెళ్ళి ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాను. సుందరైన భార్య పిల్లలు దీవించండి. సునీతమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. అత్తమ్మ ఆడపరుసు దీవించండి. నిసి వివాహ విషయంలో అద్భుతమైన సహాయం, సునీల్ వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. రాముగల రత్నకుమార్, కళా మేడం పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. లేయా లెనిన్ బట్టి దీవించండి. సండే స్కూల్ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. సండే స్కూల్లో పాలు పొందుతున్న ప్రతి వారు వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. సాగిబండ రాజరత్నం అయిన భార్య పిల్లలు, జిట్టన్న అయిన భార్య పిల్లలు, మార్కన్న వదినమ్మ, అలాగే కుమార్తెలకి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మానవ తప్పిదం వలన బిషప్ చాలా నష్టపోయాడు. ఆయన భార్య, పెద్ద కుమార్తె ఆయా పోటీ పరీక్షలు సిద్ధపడుతూ ఉంది, మీ కృపను. శ్వేత, సన్నీలు వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. ఇంటి నిర్మాణమును దీవించండి. తగిన కాలమందు చేరి స్తుతించినట్లుగా మీ కృపను దాయి. యోహాను, భారతి వారి పిల్లలను దీవించండి. మరియమ్మ భర్త వారి కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించండి. సాత్రి, రాజశేఖర్ ఆయన భార్య, వారి సంతానాన్ని దీవించండి. అన్నను, సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మహిమ పొందని. పోతురాయి రాజయ్య అయిన భార్య, ఇదిగో 2 కుమారులను బట్టి మీకు స్తోత్రములు. రక్షించబడిన పిల్లలు యవ్వనములోనే దేవుని పనిలో ఉపయోగపడే ఒక బలమైన సాధనాలుగా తయారు చేయండి. పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 2వ వాడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. రాజయ్య చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరి రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. గంధం జయమ్మ, గంధం సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. విమలమ్మ జీవితంలో ఆయా పరీక్షలు రాసింది. వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. తిప్పన్న ఆయన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె వివాహం నిశ్చయమైంది. తగిన కాలమందు జరుగుటకు సహాయమును బట్టి దయచేయండి.
మా ప్రియులు బత్తల దేవదాస్ ఆయన భార్య కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తెను మీరు ఆశీర్వదించండి. చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. విన్సెంట్, సుప్రియ దీవించండి. వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. తల్లిని దీవించండి. తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరిమణులు వారి కుటుంబ సభ్యులు దీవించండి. భార్య భర్తను దీవించండి. విన్సెంట్ పినాల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగాను ప్రభుత్వ శాఖలో తన వృత్తిలో ఉన్నతమైన పదవులు కూడా దయచేయండి. అధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడండి. అనుదిన ప్రయాణంలో సహాయం దయచేయండి. అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి మీ కుమారుని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములనైనా. మీ కృపను దయచేయండి. శ్యామలమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె ఏమో భర్త, కుమార్తెను దీవించండి. రెండవ కుమార్తె ఏమో భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను. అబ్రాహం దీప్తి వారి కుమారుని దీవించండి. ఎస్వేడి ప్రసాద్ గారు వదినమును బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలను దీవించండి. బిందమ్మ ఆమె భర్త పిల్లలను దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు, పాల్ గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. మరి పాల్ గారి భార్య గర్భవతి సుఖప్రసవాన్ని దయచేయండి. స్థానిక సంఘాలను బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభుని ఘనపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం, ప్రభుని ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నా. పేతురు భక్తుడు అన్నాడు కదా, ఈ గుడారములో నివసించినంత కాలము మిమ్మల్ని రేపవలెను అనే మాటను బట్టి మా సంఘములో నిర్జీవాన్ని తొలగించండి, ఉజ్జీవాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరూ దేవుని కార్యాల పట్ల, దేవుని పనుల పట్ల, ప్రభు సేవ పట్ల ఆసక్తి కలిగి ప్రయాసపడి ఉన్నట్లుగా మీరు సిద్ధపరచండి. మా యాడికి మండలం, మా తాడిపత్రి నియోజకవర్గం, మా తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని, ప్రపంచ దేశాలను దీవించండి. నాయకులను, అధికారులను దీవించండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, విద్య కొరకు, ఉద్యోగం కొరకు బయటికి వెళ్ళిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. రేపు జరగబోయే కార్యక్రమాలలో నైనా పాటల ద్వారా, స్తుతుల ద్వారా నైనా చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. దేవుని కుమారుని ప్రకటించినట్లుగా సహోదరులను మీరు లేవనెత్తమని అడుగుతున్నాం. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మనం ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దీవించమని, ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. అందరికీ వందనాలు.